వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ప్రతి వృద్ధునికి చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. మీ ఇంట్లో వృద్ధులు ఉంటే చిన్న పిల్లలను చూసుకున్నట్లుగా వాళ్ళని చూసుకోండి. ఎందుకో తెలుసా? రేపు మనం వృద్ధులం అవుతాం. ఈ రోజున్న వృద్ధులకు నువ్వు నీళ్లు పోస్తే నీకు నీళ్లు పోసే వాళ్ళను దేవుడు లేవనెత్తుతాడు. కొన్నిసార్లు ముసలోళ్ళను చూసి మనం ఏమనుకుంటామో తెలుసా? ఈయనకన్నీ గొంతెమ్మ కోరికలే, ఈ రోజు అది కావాలంటాడు, రేపు అది ఇది కావాలంటాడు. తిండి మీద అపేక్ష కాదు, కానీ ఆ ఖాళీగా వండటాన్ని బట్టి అది తిందాం ఇది తిందామని సహజంగా సహజ సిద్ధమైన ఈ ఆశలు ఈ వయసులో పడతాయి. మీ ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉంటే పొర్రపాటున మనస్సులో కూడా చిరాకు పడద్దు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళ మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వంగా మారిపోతాయి. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మా నాన్న మనం ఎట్లా చూసుకున్నారో, ఇప్పుడు వాళ్ళు వృద్ధులైన తర్వాత చిన్న పిల్లల్లాగా వాళ్ళను చూసుకొని వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి వారిగా మనం మిగలాలి.